శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్త్రీ శాప ప్రభావం ఏ విధంగా ఉంటుందో ముందుగా తెలుసుకోవాలంటే శాప ప్రభావం ఎలా ఉంటుంది, అసలు స్త్రీ శాపం ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. స్త్రీ శాపం ప్రత్యేకించి 4 రకాలు ఉంటాయన్నమాట. ఈ 4 రకాల్లో కూడా ప్రప్రథమైన రకం ఏంటిదంటే వంశశాపం. స్త్రీ కనుక గర్భిణీ దాల్చినప్పుడు వారికి సంబంధించిన వ్యవహారంలో సరైన అవగాహన లేకపోవడం, భార్యాభర్తల సఖ్యత లేకపోవడం, భార్యని హింసిస్తూ ఇబ్బంది పెడుతూ కొట్టి బాధ పెడుతూ ఉంటే గర్భ నివారణ కలిగితే దానికి సంబంధించింది గర్భ సంబంధమైన దోషం అంటారు, భ్రూణ హత్య దోషం అంటారు అనమాట. స్త్రీకి ఇష్టం లేకుండా తీసేస్తే కనుక ఖచ్చితంగా భ్రూణ హత్య దోషం అనమాట. ఈ భ్రూణ హత్య దోషానికి సంబంధించింది స్త్రీ శాపం ఏ విధంగా ఉంటుందంటే కొంతమందికి సంతానం కలగదు. సంతానం కలిగిన తర్వాత నుంచి కూడా ఎక్కువ శాతం కలిగిన సంతానం ఎప్పుడు కూడా వ్యతిరేక మాట్లాడడం, అదేవిధంగా అంగవైకల్యంతో పుట్టడం, మనోవైకల్యంతో పుట్టడం జరుగుతుంటుంది అనమాట ప్రప్రథమైన శాపానికి. ద్వితీయ శాపం, రెండో శాపం చూసుకుంటే భోగశాపం అనమాట. భోగశాపం అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం కనపడుతుందన్నమాట. భోగశాప ప్రభావం ఎలా ఉంటుందంటే ఇష్టమైన స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత అన్య స్త్రీ అంటే పరస్త్రీ వ్యామోహంతో ఇంటికి వచ్చిన స్త్రీని సక్రమంగా సుఖపెట్టకుండా, సక్రమంగా పట్టించుకోకుండా, అన్ని రకాలుగా కూడా ఆదుకోకుండా, ధనపరంగా అన్ని రకాలుగా కూడా ద్రవ్యపరంగా వస్తుపరంగా అన్నిటినీ కూడా అన్య స్త్రీకి ఇస్తూ పరస్త్రీకి సంబంధించిన ఇస్తూ ఉంటే కనుక అప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీ సంబంధించిన శాపం అంటే వారు దుఃఖించటం కూడా ఒక శాప ప్రభావమే. కాబట్టి వీరికి సరైన అవగాహన లేకపోవడం, ప్రశాంతత లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, ఖచ్చితంగా కూడా అల్లకల్లోలంగా మనసు ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆలోచనలు వెళ్తూ ఉంటాయన్నమాట. అంటే వీరేం చేస్తున్నారంటే వీరికి అర్థం కాదు, అలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఈ శాప ప్రభావం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మూడో శాపం చూసుకుంటే కర్మశాపం. ఈ కర్మశాపం అనేది ఏ విధంగా ఉంటుందంటే కొంతమందికి సంతానం కలగదు, సంతానం కలిగిన ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, అనవసరంగా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉండటం, తరచూ ఇంట్లో గొడవలు ఏదో ఒక గొడవ అవుతూ ఉండటం, ఈ గొడవల ద్వారా వీరికి మనశ్శాంతి లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అత్త కోడల మధ్య సఖ్యత లేకపోవడం, ఎక్కువగా కూడా స్త్రీ వ్యవహారంలోనే ఎక్కువగా గొడవలు అవుతూ ఉండటం, ఇవన్నీ కూడా కర్మశాపం అన్నమాట. ఈ కర్మశాప ప్రభావం దేనికి వస్తుందంటే సహజంగా మనం ఎవరినైతే నమ్మి అన్ని విధాలుగా కూడా ఇంట్లో ఉన్న స్త్రీ అవ్వచ్చు, స్త్రీ సంబంధమైన వర్గం ఎవరైనా సరే, అమ్మ అక్క చెల్లి ఇలా ఎవరిని చూసినా స్త్రీ సంబంధమైన వ్యక్తిని మోసం చేసి వారికి ఇస్తాన్న ధనం ద్రవ్యం గనక ఇవ్వకుండా, ఆస్తి పరంగా వారికి ఇవ్వకుండా, వారికి న్యాయం చేయకుండా ఆ ధనాన్ని వీరు గనక ఖచ్చితంగా అన్నిట్లో కూడా యోగదాయకంగా మార్చుకుంటే కనుక, సొంతగా వాడుకుంటే కనుక అప్పుడు వచ్చే స్త్రీ శాపం అనేది కర్మశాపం. కర్మశాపం ప్రభావం చేత ఇతనికి వివాహమైన తర్వాత నుంచి ఇష్టకన్యని వివాహం చేసుకున్నప్పటికీ కూడా వివాహమైన తర్వాత నుంచి ఈ స్త్రీకి సంబంధించిన వ్యవహారంలో ఇతనికి అంత సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, ఎందుకు గొడవైందో తెలియదు కానీ గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని కర్మశాపం అంటారు. అదేవిధంగా 4వ శాపం చూసుకుంటే పరమార్థిక శాపము. పర అనేది అవతలి వ్యక్తి, ఆర్థికం అంటే ధనపరంగా అవ్వచ్చు, అదేవిధంగా ద్రవ్యపరంగా అవ్వచ్చు. అర్థము అంటే సగం, సగం అంటే మనల్ని నమ్మి ఏదో మనకు ఆకర్షణ కలిగింది కదా, మనకి నచ్చింది కదా అని ఎదుటి వ్యక్తిని అన్ని విధాలుగా కూడా లొంగదీసుకొని, అన్ని విధాలుగా కూడా స్త్రీని వివాహానికి ముందుగా అవ్వచ్చు కొంతమందిని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టేసేసి అంతా అయిపోయిన తర్వాత వ్యవహారం అంతా తేలిన తర్వాత వదిలించుకునే టైప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ యొక్క పరమార్థిక శాపం తగులుతుంది. ఇతనికి ఆ బీజ దోషం రావడం వల్ల, అలాంటి దోష ప్రభావం చేత ఇతనికి ఎక్కడికి వెళ్ళినా దరిద్రమే సంభవిస్తూ ఉంటుంది. ఆ దరిద్రానికి సంబంధించింది ఎప్పుడు కూడా కోలుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా శాప ప్రభావాలు. అయితే వీరికి అందరికీ ఉంటుందంటే అందరికీ ఉండదు. వృషభ రాశి వారికి చూసుకుంటే అందరికీ ఉంటుందంటే అందరికీ ఉండదు. కానీ ఉన్న వాళ్ళు ఈ సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏంటిదనేది మనం తెలుసుకుందాం. ముందుగా జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక స్థితులు ఏమున్నాయి, జాతక ప్రభావాలు ఏమున్నాయి, ఇప్పుడు భోగదోషం ఎలా ఉంది, భోగ శాప ప్రభావం ఎలా ఉంది, అదేవిధంగా కర్మశాప ప్రభావం ఎలా ఉంది, ఈ రెండు కూడా ఇప్పుడు సూచిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే శుక్రుడితో రాహు కలిసినప్పుడు రాహు తమోగుణం, శుక్రుడు రజోగుణం. అయితే ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు శుక్రుడు భోగకారకుడు అనమాట. మనకు భోగ్యం రావాలన్నా, భాగ్యం కలగాలన్నా అన్నిటికీ కూడా శుక్రుడే. కాబట్టి శుక్రుడితో రాహు కలిసి ఉండటం జరిగింది. రాహు స్థిరత్వం లేకపోవడం, ఆరోగ్య సమస్యలు ఎదురవడం, ఇలాంటివన్నిటికీ కూడా కారకుడు అనమాట. కాబట్టి ఈ 2 కలిసి ఉన్న గ్రహం ఎప్పుడైనా సరే అష్టమ స్థానంలో
ఎవరి జాతకంలో అయితే జాతకం మనం పరిశీలించినప్పుడు అష్టమ స్థానంలో గనక 2 గ్రహాలు కలిసి ఉంటే, ఒకవేళ కలిసున్న గ్రహం చూసుకుంటే రాహు శని, రాహు శుక్రుడు ఇలా కనుక కలుసుంటే కనుక రాహు కుజుడు ఒక్కొక్క సంబంధమైంది ఒక్కొక్క దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒకవేళ శుక్రుడితో ఇప్పుడు రాహు కలుసున్నాడు, అది కూడా వీళ్ళకి చూసుకుంటే కనుక వృషభం నుంచి ఏకాదశంలో ఉన్నాడు అనమాట. అంటే 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీరికి కర్మ ప్రభావం అదేవిధంగా భోగ ప్రభావం 2 విధాలుగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలన్నమాట. ఎందుకంటే కర్మ భాగం అర్ధభాగము, అదేవిధంగా భోగ భాగం అర్ధభాగం. అంటే ఏంటంటే సంవత్సర పర్యంతం చూసుకుంటే 2 విషయాలు మెయిన్గా ఎఫెక్ట్ ఎక్కువగా కనపడుతుందన్నమాట. అదేంటిదంటే ప్రప్రథమైన భాగం చూసుకుంటే కనుక భోగ భాగం. అంటే మొన్నటి వరకు కూడా శుక్రుడు శని కలుసున్నాడు, కానీ ఇక నుంచి శుక్రుడు రాహు కలుసున్నాడు మార్చి వరకు. కాబట్టి వీరికి ప్రత్యేకించి ఈ 3 మాసాలు కూడా అన్నిట్లో కూడా భోగపరంగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అంటే స్త్రీ సంబంధమైన వ్యవహారంలోనే దోషాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు, బయటికి వెళ్ళినా సుఖం ఉండదు, ఇంట్లో కూడా సుఖం ఉండదు. బయట కోరుకోవడమే చాలా తప్పైతే ఖచ్చితంగా కూడా ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూసుకోగలిగితే ఖచ్చితంగా అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు, దంపతుల మధ్య సుఖంగా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ద్వితీయ శాపం చూసుకుంటే కర్మశాపం. ఈ కర్మశాపం శనితో రాహు కలవనున్నాడు. అంటే మార్చి నుంచి డిసెంబర్ తర్వాత వరకు ప్రత్యేకించి ఈ 3 మాసాలు ఏంటిదంటే భోగశాపము, తర్వాత వచ్చే 3 మాసాలు కూడా తర్వాత నుంచి వచ్చే 3 మాసాలు ప్రారంభమయ్యి మార్చి నుంచి డిసెంబర్ వరకు కూడా కర్మశాప ప్రభావం ఉంటుందన్నమాట. ఈ భోగశాప ప్రభావం చేత అనుకున్నవన్నీ కూడా ఇబ్బందులు కలగడం, స్త్రీ మూలకంగానే ధన నష్టం కలగడం, స్త్రీ మూలకంగానే ఇబ్బందులు కలగడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, గొడవలు అవుతూ ఉండడం, ఎందుకు గొడవ పడుతున్నాం తెలుసుకోకుండానే గొడవలు పడడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ భయపెడుతున్నాం కాదండి, మనకి ఎక్కడ దోషం ఉంది ఆ దోషానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకుంటే మంచిది. మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరికీ వర్తించదు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా శాపాలు ఉన్నాయి అని మటుకు ఖచ్చితంగా అనుకోవద్దు. దానిలో ఒక్కరికో ఇద్దరికో ఉంటుంది. ఆ శాపానికి నివారణ కొరకు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిందేమో మేషరాశి వారు, అదేవిధంగా వృషభ రాశి వారు లక్ష్మీదేవి సంబంధించిన ఆరాధన చెయ్యాలి. 41 రోజు శాప ప్రభావ నివృత్తి కొరకు 41 రోజు లక్ష్మీదేవి మహామంత్రాన్ని జపం చేసుకోవాలి, లేదంటే శ్రీ సూక్త పారాయణం చేసుకోవాలి. నిష్టగా బ్రహ్మచర్యంగా అదేవిధంగా తీక్ష్ణంగా గనక తపస్సు చేసి ఈ యొక్క దోషాన్ని రహితం చేసుకోవచ్చు అనమాట. దోషం ఉన్నప్పుడు ఏదనుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు కర్మశాపం గురించి చెప్పుకున్నాం. కర్మశాపం ఏంటిదంటే ఈ యొక్క మార్చి నుంచి దంపతుల మధ్య అనవసరమైన గొడవలు, తెలియని భయాందోళనలు, తెలిసి కానీ తెలియక కానీ మౌనంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే గొడవలు అయ్యే అవకాశం ఉందన్నమాట. అత్త కోడలు కానీ ఆడపడుచు కానీ ఇవన్నీ కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే అంత మంచిదన్నమాట. ఏదైనా సరే ఒకవేళ మన జాతకంలో ఈ పరిస్థితి ఉంటే ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం చాలామంది. ఎందుకంటే వృషభ రాశి వారికి చాలా మంచి స్వభావం, వారి తత్వం బాగుంది, వారి గుణం బాగుంది, అన్నిట్లో కూడా బాగుంటుంది. అయితే వారికి ఎందుకు కొన్ని బాధలు కలుగుతున్నాయి, ఈ బాధకి మూలం ఏంటిది, ఆ మూల అంశం అనేది నివృత్తి కొరకు మనమే ఆచరించాలి. అయితే మనకు ఆ దోషం ఉందా లేదా అని తెలుసుకొని కనుక ఆచరిస్తే ఎటువంటి ఇబ్బందులు కూడా ఖచ్చితంగా మన మీద చూపించమన్నమాట. ముందుగా మనకి ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహ శాపం వల్ల ఇలా జరుగుతుంది, ఏ గ్రహం బాగుంది అనేది చూసుకొని గ్రహిస్తే కనుక అంతా కూడా మంచి సంకల్పంతో అంతా మంచి జరుగుతుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.